హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారుజామున 5 గంటలు. కిటికీలోంచి లేలేత సూర్యకిరణాలు మెల్లగా గదిలోకి ప్రసరిస్తాయి. చందు మెల్లగా కళ్ళు తెరుస్తుంది. తను సూర్య బాహువుల్లో ఒదిగి ఉంటుంది. రాత్రి జరిగిన మొదటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు మెరుస్తుంది. సూర్య ఇంకా గాఢ నిద్రలోనే ఉంటాడు. చందు మెల్లగా సూర్య చెయ్యిని ప్రక్కకు జరిపి నిశ్శబ్దంగా లేచి స్నానానికి వెళ్తుంది. కాసేపటి తర్వాత తడి జుట్టుతో పసుపు రంగు చీర కట్టుకుని నుదుటిన కుంకుమ బొట్టుతో బయటకు వస్తుంది. మెడలో సూర్య కట్టిన తాళి మెరుస్తుంటే ఆమె ఒక సాక్షాత్తు దేవతలా కనిపిస్తుంది. అపార్ట్మెంటులోని చిన్న పూజ గదిలో దీపం వెలిగిస్తుంది. అగరవత్తుల సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కళ్ళు మూసుకుని ఈ ఇంట్లో ఎప్పుడూ ఇలాగే సుఖశాంతులు ఉండాలి, నా భర్తను పిల్లలను చల్లగా చూడు భగవంతుడా అని వేడుకుంటుంది. వంటగదిలోకి వెళ్ళి సూర్యకి ఇష్టమైన ఫిల్టర్ కాఫీని సిద్ధం చేస్తుంది. కాఫీ కప్పు తీసుకుని సూర్య పడుకున్న రూంలోకి వెళ్తుంది. సూర్య ఇంకా నిద్రలోనే ఉంటాడు. చందు బెడ్ ప్రక్కన కూర్చుని తన తడి జుట్టు నుండి రాలిన నీటి చుక్కలను కావాలనే సూర్య ముఖం మీద పడేలా కొంచెం జుట్టును విదిల్చుతుంది. చల్లని నీటి చుక్కల స్పర్శకు సూర్య మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా దేవతలా కనిపిస్తున్న తన భార్యను చూసి అతను ఒక క్షణం మైమర్చిపోతాడు. సూర్య ఆమె నడుమును పట్టుకుని తన వైపుకు లాక్కుంటూ, ఏంటి చందు, ఇంత పొద్దున్నే లేచి ఇంత అందంగా తయారై నన్ను చంపేస్తున్నావు అంటాడు కుంటిగా. చందు సిగ్గుపడుతూ, ఛీ సూర్య, వదులు, ఇదిగో కాఫీ తాగు, దేవునికి దీపం కూడా పెట్టేశాను అంటుంది. సూర్య మాత్రం ఆమెను వదలకుండా ఆమె చేతిలోని కాఫీ కప్పు తీసుకుని ఒక సిప్ చేసి, నువ్వు పెట్టిన కాఫీ కంటే నీ చెక్కెళ్ళ తీపి ఇంకా బాగుంటుంది అంటూ ఆమెను తన దగ్గరకు లాక్కుని ఆమె బుగ్గ మీద ఒక చిలిపి ముద్దు పెడతాడు. చందు అతని గుండెల్లో ముఖం దాచుకుని, పిల్లలు లేస్తారు సూర్య, ప్లీజ్ వదులు అని గొణుకుతుంది. కానీ సూర్య మాత్రం ఆమెను తన కౌగిలిలో బంధించి ఆ కొత్త ఉదయాన్ని మరింత రొమాంటిక్గా మార్చేస్తాడు. సూర్య చందూల చిలిపి ముచ్చట్ల మధ్య ప్రక్క గది నుంచి చిన్ను బంటుల గొంతులు వినిపిస్తుంటాయి. చందు వెంటనే సూర్య కౌగిలి నుంచి విడిపించుకుని తన చీరను సర్దుకుంటూ పిల్లల గదివైపు వెళ్తుంది. ఇంతలో పిల్లలిద్దరూ కళ్ళు నులుముకుంటూ సూర్య రూంలోకి వస్తారు. సూర్యని చూడగానే తన దగ్గరకు రమ్మని సైగ చేస్తాడు. నాన్నా అని బంటు సూర్య మీదకు దూకుతాడు. సూర్య చిన్నును కూడా దగ్గరకు తీసుకుని, ఈ రోజు నుండి రోజు నేనే స్కూల్కి డ్రాప్ చేస్తాను, సరేనా అంటాడు. సరే నాన్నా అంటూ సూర్య బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఆ పిలుపు వినగానే సూర్య కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. చందు చకచకా పిల్లలకు స్నానాలు చేయించి బాక్సులు సర్ది రెడీ చేస్తుంది. సూర్య కూడా రెడీ అవుతూ ఉండగా, చందు, అక్కడే నిల్చుని చూస్తున్నావేంటి, నువ్వు కూడా రెడీ అవుతావా, ఆఫీస్కి వెళ్దాం అంటాడు. లేదు సూర్య, ఈరోజు నేను రాను, ఇల్లు ఇంకా సర్దుకోవాలి, పైగా అమ్మమ్మ గారికి ఫోన్ చెయ్యాలి, నువ్వు వెళ్ళు, నేను ఇంట్లోనే ఉంటాను అంటుంది. ఆ మాట వినిన సూర్య చందు దగ్గరగా వచ్చి, సరే, నీకు రెస్ట్ కావాలి కూడా, జాగ్రత్తగా ఉండు, ఏ అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆఫీస్కి బయలుదేరుతాడు. సూర్య పిల్లలను తీసుకుని క్రిందకి వెళ్ళి కార్ డోర్ తీసి చిన్ను మరియు బంటులను లోపల కూర్చోబెడతాడు. చందు గేటు దగ్గర నిలబడి
చేయి ఊపుతూ ఉంటే సూర్య ఆమె వైపు ఒకసారి ప్రేమగా చూసి కారు స్టార్ట్ చేస్తాడు. కారు వెళ్తుంటే బంటు కిటికీలోంచి బయటకు చూస్తూ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటాడు. నాన్నా, ఈవినింగ్ కూడా మీరే వస్తారా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి అని అమాయకంగా అడుగుతుంది. సూర్య ఆమె వైపు తిరిగి, ఖచ్చితంగా నాన్న, మీ నాన్న ఎప్పుడూ మీకోసమే ఉంటాడు అని ఆమె తలను నిమురుతాడు. కారు స్కూల్ ముందు ఆగుతుంది. సూర్య కార్ దిగి స్వయంగా డోర్ తీసి పిల్లలను కిందకు దింపుతాడు. వాళ్ళ స్కూల్ బ్యాగులు సర్ది వాటర్ బాటిల్ సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తాడు. అక్కడ ఉన్న ఇతర తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పుడూ చందు తీసుకువచ్చే పిల్లలను ఈరోజు సూర్య లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ స్వయంగా దింపటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. పిల్లలను స్కూల్లో దింపి సూర్య ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా చందు సూర్యకి కాల్ చేస్తుంది. సూర్య కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి, ఆ చందు, ఏమైంది? ఆర్ యు ఓకే అంటాడు. చందు నవ్వుతూ, నేను బాగానే ఉన్నాను సూర్య, నేను కూడా ఆఫీస్కి వస్తాను అంటుంది. అదేంటి, నువ్వు రెస్ట్ తీసుకుంటాను అన్నావు కదా అంటాడు. లేదు, నేను వస్తాను అంటుందామె. సరే, వస్తున్నాను ఉండు అని చెప్పి సూర్య తిరిగి తన కారును అపార్ట్మెంట్కి మళ్లించి చందు దగ్గరకు వెళ్తాడు. అప్పటికి ఆమె ఆఫీస్కి రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ తిరిగి కారులో ఆఫీస్కి బయలుదేరుతారు. తన ప్రక్కనే ఉన్న చందు వైపు చూసి నవ్వుతాడు. చందు ఈరోజు ఆఫీస్ కోసం చాలా హుందాగా తయారై ఉంటుంది. ఆమె కళ్ళల్లో ఒక కొత్త వెలుగు, ముఖంలో ఒక ధైర్యం కనిపిస్తుంటాయి. ఇద్దరూ కలిసి ఆఫీస్ పార్కింగ్ ప్లేస్కు చేరుకుని కారు దిగుతారు. సూర్య ముఖంలో ఒక తెలియని ప్రశాంతత, పెళ్లి కల ఉట్టిపడుతుంది. సూర్య మరియు చందు సూర్య క్యాబిన్ వైపు వెళ్తుండగా ఆఫీసులో అందరికంటే సీనియర్ అయిన రాఘవయ్య గారు ఎదురు వస్తారు. ఆయన చేతిలో ఒక చిన్న పూల మొక్క ఉంటుంది. ఇద్దరు దంపతులను చూడగానే అతని ముఖం వెలిగిపోతుంది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని ఎలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మొక్కలాగే మీ సంసారం కూడా చిగురించి ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటారు. సూర్య గౌరవంగా రాఘవయ్య గారికి నమస్కరించి ఆ మొక్కను తీసుకుంటాడు. చందు కూడా ఆ మొక్కను అందుకుంటుంది. థ్యాంక్ యూ రాఘవయ్య గారు, మీలాంటి పెద్దల దీవెనలు ఉంటే చాలు అంటాడు వినయంగా. చందు కూడా రాఘవయ్య గారి కాళ్లకు నమస్కరిస్తుంది. ఆఫీసు స్టాఫ్ అందరూ వరుసగా నిలబడి చప్పట్లు కొడుతూ సూర్యకు విష్ చేస్తారు. కొందరు పూల బొకేలు ఇస్తుంటే మరికొందరు స్వీట్స్ తినిపిస్తారు. అక్కడ ఉన్న శ్రీను కూడా కొంచెం సంకోచంగా విషెస్ చెబుతాడు. సూర్య మరియు చందు ఇద్దరూ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ తమ తమ క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటారు. ఆ రోజు ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఆఫీసులో ఉన్న ఉద్యోగుల మనసులో ఉన్న ప్రశ్నల అన్నిటికీ అక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.